మంచి బోన్ స్ట్రెంగ్త్‌కి, విరిగిన ఎముకల్ని కూడా జోడించే శక్తి ఉన్న నల్లేరు కాడల పచ్చడిది. ఇది జాయింట్ పెయిన్స్‌కి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఇది జస్ట్ నేను చెప్తున్న విషయం కాదండి. సైంటిఫికల్లీ ప్రూవ్ కూడా అయ్యింది. మీకు గనుక నల్లేరు దొరికితే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా తినటానికి ట్రై చేయండి. ఈ పచ్చడి చేసుకోవటానికి లేతగా ఉండే నల్లేరు కాడల్ని తీసుకున్నాను. ముదురుగా ఉండే నల్లేరు కాడలకి ఎక్కువగా దురద పెట్టే స్వభావం ఉంటుందండి. మనం వంట చేసుకోవటానికి వీలైనంత వరకు ఇలాంటి లేత కాడల్నే వాడండి. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేసి సైడ్ కి ఉన్న ఈ నారని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసేటప్పుడు చేతులకి కాస్త నూనె రాసుకోండి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసి కట్ చేసిన నల్లేరు కాడల్ని వేసి ఇవి ఈ విధంగా చక్కగా వేగేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత జీలకర్ర, శనగపప్పు వేసి ఇవి వేగాక టమాటా, పచ్చిమిర్చిని వేసి టమాటా ఇలా చక్కగా మగ్గాక నువ్వుల్ని వేసి కాసేపు వేయించి ఇవి పూర్తిగా చల్లారాక వీటితో పాటు వేయించిన నల్లేరు, రుచికి తగ్గ ఉప్పు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపు కోసం నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు, వెల్లుల్లి వేసి ఇవి చక్కగా వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇవి కూడా వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళు వేసి కలుపుకోవాలి.